నా బంగారు నా లడ్డు అనే నీ బిడ్డల వల్ల మీరు ఎంతో పొగుడుతుండ్రే. ఆ బిడ్డలకి ఎంతో పరిపూర్ణంగా బిడ్డలు పర్ఫెక్ట్గా ఏంటంటే వాడిని ఎక్కడ కూడా చెడు దారి పట్టించుకోకుండా కరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్తాంటారట. కానీ ఇప్పుడు ఏమైందంటే దానికి అర్థం చెప్పండి, చెప్పదమ్మా. నా ప్రాణం ఎల్లప్పుడూ ఇదండి ఫోన్, ఇది ఫోన్, ఇది మాయల పక్కిన ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? పక్షి, చిలక చిలక. మాయల పక్కిన ప్రాణం ఎక్కడుందట? చిలకలో ఉంది. ఈ పొద్దు మీ ప్రాణం ఎక్కడుంది? ఫోన్లో ఉంది. ఇది మీ పిల్లల్ని ఈ ఫోన్ నుంచి మీరు పక్కకి దూరంగా పెంచారా, ఖచ్చితంగా మీ బిడ్డ వచ్చేసి ఖచ్చితంగా రేపు నా పొద్దు పిల్లలు సేవకులు అవుతారు. తన గదిలో కూడా ఇక్కడ ఉన్నారు అతను సేవకులు, తనతో పాటు సేవకులు అవుతారు, ఆరాధన చేస్తారు, దేవుళ్ళో సంపూర్ణంగా పోతారు. ఎప్పుడో దీనికి దూరం చేయాలి, కానీ దీన్ని దూరం చేసుకుంటే ఎవరి చేత కాదు. ఈ ఫోన్ వచ్చేసి ఇది లేకపోతే కానీ అనేక పనులు కావు, డబ్బులు ట్రాన్స్ఫర్ కావు, మళ్ళీ వచ్చేసి ఫోన్లు మాట్లాడుకోవాలన్నా కూడా అవ్వదు. కానీ ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది పిల్లలకి అనేది, ఎవరికైనా ఒక లిమిట్ క్రాస్ కాకూడదు. ఒక లిమిట్ అంటే ఏంటంటే దీంట్లో ఏం వానికి ఇవ్వాలో, వానికి ఏ ఏజ్ వచ్చిన తర్వాత ఇవ్వాలో అది తెలుసుకోవాలి తల్లిదండ్రులు. అదే బర్త్డే గురించి నిజంగా అంటే దేవుడిదే, ఇది బాగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక వచ్చింది రాండి మళ్ళీ అలాగే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మన గురించి అమ్ముడు ఇప్పుడు బర్త్డే గల అమ్ముడు బర్త్డే అనగా అది ఎలా చేసుకోవాలి, ఏంటికి చేసుకోవాలి, అది డేట్ ఆఫ్ బర్త్, ఏమి డేట్ ఆఫ్ బర్త్, ఈ చిట్టమ్మక్క వాళ్ళ ఏ డేట్ జన్మించారమ్మ మీ కూతురికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అదే మళ్ళీ నేను అడుగుతాను. 127వ అధ్యాయము 1 వచ్చింది కదండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వారు కట్టివాని ప్రయాసం ఏమండి అర్థమే, యెహోవా పట్టణం కాపాడిన ఎడల కావలిగారు మేలుకొని ఉంటే అర్థమే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టాజీతమైన ఆహారము తింటా వ్యర్థమే. మీరు కాదండి, మనం కష్టాజీతం తినేది ఏమన్నా వ్యర్థమా? కష్టపడ్డారు తిన్నారు కదండి. మరి ఇక్కడ అర్థం అంటున్నాడు దేవుడు, ఇక్కడ అర్థం అంటాడు కదండి. అంటే మనం కూడా ఏంటంటే కన్నా తినే ఆహారం వచ్చేసి ఏదైనా మనం తింటాం కదండి, తినే ఆహారం తింటాం. ఆహారంలో కూడాను మంచి ఉంది, చెడు ఉంది. కుళ్ళిపోయిన వంకాయలు ఉండే, కుళ్ళిపోయిన టమాటకాయలు ఉండే, కుళ్ళిపోయిన భోజనాలు ఉండే. అది కాదు, నువ్వు చేసే కష్టానికి నీ దేహానికి మంచి భోజనం, మంచి భోజనం చేయండి, లక్కయ్య మంచి ఫుడ్ చేయండి. చదవండి మమ్మల్ని గడి చేయట్లేదు. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన చూడండి, వాళ్ళకి ఎవరంట ప్రియులు అంటే ఎవరు చెప్పండి? ప్రియులు అంటే ఎవరు? భార్య భర్త నిద్రించుతుండగా పిల్లలు ఇస్తున్నాడు నీకు. ఎలా పిల్లలు వచ్చేసి దేవుడు అంటున్నాడు తన ప్రియులు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళకి ఆయన ఏం చెప్తున్నాడంట? గర్భఫలం ఇస్తున్నాడంట. ఆయన ఇచ్చే బహుమానం, గర్భం ఇచ్చి ఆయన బహుమానం, ఆయన ఇచ్చే బహుమానం. అతను నిద్రిస్తుండగా. అవునండి, నిజంగా మనం అనుకుంటామండి ఏంటంటే మనం చాలా వచ్చేసేవాళ్ళు, నేను కష్టపడగలరా నేను కష్టపడి కన్నాను తల్లి అంటుంది. కానీ మన దేవుడిని పెట్టి ఇవ్వాలండి పిల్లల్ని. దేవుడు ఇస్తున్నాడండి, అక్కడ దేవుడు ఇస్తున్నట్టుగానే ఉంటాడు. ఇక్కడ అదే మాట తన ప్రియులు నిద్రించుచుండగా, భార్య భర్త నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నారు. అంటే కదా ఈ బిడ్డ ఈ పొద్దు ఊరికి రాలేదండి, కుమార్తె నీకు చాలా దేవుడు ఎన్నో ఏళ్ళ ప్రణాళిక నీ కుమార్తె. నిన్న మన పిల్లగా కుమార్తె కాదు బిడ్డ, వేల సంవత్సరాలు దాటుకొని గర్భాలు దాటుకొని రావటానికి 21 శతమానం. అంటే కదా కనీసం అంటే ఈ ఇప్పుడు క్రీస్తు పూర్వం లెక్కేసుకున్నా కూడాను 2000 ఇది ఎన్నో సంవత్సరం? 2025 సంవత్సరం. అంటే కదా ఈ రోజు ఈ కుమార్తెకి ఈ వాక్యం నేను వివరించబడతా ఉంది. అంటే మీకు ఈ పిల్లలు వచ్చేసి మీకు ఎంతనే మీకు దేవుడు మీ గర్భాన వచ్చేసారని మీకు చాలా సంతోషపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక మిస్టేక్, లాజిక్ మిస్ అయిపోయారు. ఒక లాజిక్ మిస్ అయిపోయాను మనం. ఎలా అంటే కదా మీ పిల్లలు వచ్చేసి ఈ రోజు ఈ కుమార్తె రావడానికి కారణము
నిజంగా అంటే మీ కుమార్ మీ నా తండ్రి ఉన్నాడు, ఆ అన్నల తండ్రి ఉన్నాడు, వాళ్ళ తండ్రులు వాళ్ళ ముత్తాతలు తాతలు 20-40 జనరేషన్లో ఎనికిపోతే అక్కడ ఎవరన్నా కానీ ఒక్కరు చనిపోయింది పోతే ఆయన ఉండేవాడా, ఈ తల్లి ఉంటుందా, ఈ కుమార్తె ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే ఇలా దేవుడు ఎందుకంటే ఈరోజు ఎందుకు నిన్ను బతికించుకోవటానికి నిన్ను బతికించుకోవాలి, అన్నను బతికించుకో మన స్త్రీ భార్యగా ఈ అమ్మనే దేవుడు జతపరిచిన తర్వాత మళ్ళీ కుమార్తెగా ఈ పాపని ఇవ్వాలి, అమ్మాయిని ఇవ్వాలి. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలిసినా దీనికి దాటుకుంటూ వచ్చిన పిల్లది అమ్మాయి తెలిసినా అది మీరే తెలిసినా కనీసం అంటే 1000 సంవత్సరాలు దాటుకొని వచ్చిన్నారు మీరు. దాటుకొని గర్భాలు దాటుకొని వస్తే ఈ తరములో మీరు క్రైస్తవులు ఎన్నుకోబడ్డారండి. మీరు ఏమో ముత్తాతలు ఎన్నుకోకూడదా? క్రైస్తవుల్ని మీ తండ్రులు ఎందుకు ఎన్నుకోకూడదా? తండ్రులు మీ దేవుడు యేసుక్రీస్తుని వాళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? ఎందుకంటే దేవుడు వాళ్ళు కూడా శాంతించాడు కానీ నమ్ముకోలే. కానీ ఈ తరంలో మీరు నమ్ముకున్నారు చూడే, ఇక్కడింటి ఎప్పటికీ కూడా ఇక్కడింటి మీ పిల్లలు ఉన్నారు ఎప్పుడు మీరు దేవుడు నమ్మ ఒక సంబంధులు కాదు. మనం సర్వోన్నతుల దేవుడి పిల్లలు, సర్వోన్నతుల దేవుడి పిల్లలు మనం. అంటే ఆయన ఉన్నవాడు ఉండేవాడు ఎప్పుడు నిరంతరం ఉండేవాడు. కానీ నువ్వు నేను ఉండదు ఈ లోకంలో ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి. కనుక ప్రేమ దేవుని పిల్లరా, మరి కళ్ళు ఉంచుకొని ప్రార్థన చేసుకొని మనం రిఫరెన్స్లోకి వెళ్దామండి. మహోన్నతులు పరిశుద్ధులు జీవం గల కన్న తండ్రి, దయగల దేవాయుడైన మరి అమలు వారి కుటుంబంలో తండ్రి మరి వారికి ఇచ్చిన తల్లిదండ్రులు ఆయన ఈ యొక్క గృహంలో తండ్రి విలువైన సంగతి చెప్పడానికి వచ్చిన తండ్రి మరి ఏది ఏమైనప్పటికీ కూడా మీ వాక్యానికి మాత్రమే నీ పిల్లలు తరదించాలి తండ్రి. మీ వాక్యానికి మాత్రమే నీ పిల్లలు లోపడాలి కనుక మరి ఈ కుటుంబంలో తండ్రి ఈ కుటుంబాన్ని తండ్రి మీ చేతులు అప్పచెప్తున్నాడు తండ్రి. ఈ బిడ్డలు నేను పరిపూర్ణంగా మీ సంకల్పాలు నెరవేర్చే పిల్లలుగా తీర్చిదిద్దండి తండ్రి. ఈ పిల్లలు ఎల్లప్పుడూ తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ పిల్లల్ని ఈ గృహంలో నివసిస్తున్నారు కనుక తండ్రి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు గురి కాకుండా ఉత్తర పరమర దక్షిణ తూర్పు 4 దిక్కుల మీద ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గృహం దేవుడు ఇచ్చాడు, బాగుంది, కరెక్ట్ కదండి. బాగా మీరు దయచేసి మీరు మీ పిల్లలు మీ అదుపులో పెట్టుకోండి. ఈ అంశం మీరు విన్న తర్వాత నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ అంశం విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకంటే జాగ్రత్తగా అంటే దానిలో చాలా ఉన్నాయి. జాగ్రత్తగా అంటే కదా వాళ్ళు ఏదో కానీ ఏ లోక సంబంధం పట్టిన విషయాల్లోకి వెళ్ళిపోతుంటే జాగ్రత్తలు చెప్తారే, ఆ లోక ఇది సరలేదు ఆయన అని చెప్తారు. అలాగే ఇవన్నీ చెప్తాం కరెక్టే, కానీ దేవుని పట్ల బతకటానికి పిల్లలు దేవుళ్ళు నిలబెట్టడానికి మీరు చెప్తున్నారా లేదా? దేవుళ్ళ పిల్లలు నడిపిస్తున్నారు లేదా? ఇప్పుడు పిల్లలు చేసి ఇప్పుడుండే పరిస్థితులు బట్టి చాలా టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయిపోయింది. మొబైల్ లేదు, పిల్లలు నీళ్ళు దాగురు నిద్రపోరు. ఇటువంటి తరుణంలో మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి పిల్లల్ని. చూద్దామండి, తీయండి మాట. కీర్తన గ్రంథము మరి 119 అధ్యాయము 109 వచ్చింది అండి. 119 చదమ్మా. నా ప్రాణం ఎల్లప్పుడూ